ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే? డిప్లొమా కోర్స్ అన్నా. నువ్వురా? నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్పరా? 260 సెంటీమీటర్స్ సార్. దాని హాఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. తీసి గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా, పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్, నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకోనోడుకు ఉంటుందిరా. మన క్యాంపస్లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో నా బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్, అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. ఎందుకు చూద్దామా? ఏంట్రా తిబడిది తీ సిగరెట్. మెస్లో కూడా తాగుతారు సార్. నేను మారుతున్నాను కదరా. నా పులిహోర లాస్ట్ చేసింది సార్ ఈయన. ఏయ్, సిగ్గులేదురా? సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి. నువ్వేంట్రా టోనీ, 8 ఏళ్ళ నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్లలని కంట్రోల్ చేయలేకపోతే అట్రా. ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా. సార్ సార్ కాదురా, సూపర్ సీనియర్. జానతో ఇంట్రెస్ట్ లేదు బ్రో, మీరు కానివ్వండి. ఆడు పొద్దు పొద్దు నుంచి పచ్చికొడి తింటాడు మామ. అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ? హైలైట్ గాసిప్స్ మామ. Anybody know the simple answer? ఐ డోంట్ నో సార్. Comedy are you? Idiot. Anybody? సల్ఫ్యూరిక్ యాసిడ్ సార్. అశోక్, మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా, నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే? ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేంటి? ఏందమ్మా నీ ప్రాబ్లం? సార్ నా ల్యాబ్ పార్ట్నర్ని చేంజ్ చేయండి సార్. ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేసి కుదరదమ్మా. వెళ్ళి పని చూసుకోపో. అమ్మాయిలతో మాట్లాడడానికి నా పర్సనల్స్ యూజ్ చేసినావు అనుకో మంచిగా ఉంటుంది. సారీ మామ. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే సోది పెడతావు. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కూరలు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా, 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు, యాసిడ్ పోసుడు ఏందిరా? చాలా ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుంది. నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో.
సారీ గర్ల్స్ సారీ. జస్ట్ లో మిస్రా ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాన్ హోల్డర్, ఐ వాన్ పుల్లర్ అండ్ ఐ వాన్ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా జీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దుడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే నస. మామా ఈ కొబ్బరి నూనె ఏంది మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాడ్జల్ పెన్ ఉంటే కదా వడుస్తారు బో అలా చేసుకో. లడ్డురా. ఏ శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. పదనరా. అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా. ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదనరా. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? పిల్లలకు పుచ్చిర్రా సోది. రే లడ్డు, వదిలేయ్. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా. వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు అన్న ఏం కావాలన్నా? ఒకటే ఎగ్ పఫ్ ఉందన్నా. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలు అన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు? 5 రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీ డేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. కొన్ని గోల్. అది ఒకడే ఆడతాడరా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్నా? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై, నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే.
ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్న ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా, ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా. లేదు మామ, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను.